హాయ్ ఫ్రెండ్స్, భారత్ కోకింగ్ కోల్ కంపెనీ ఐపీఓకి వచ్చింది కదా. ఐపీఓకి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూడండి తెలియని వాళ్ళు. ఇది జీరోదా అకౌంట్లో సెర్చ్లోకి వెళ్తే ఐపీఓ కనపడుతుంది. దాంట్లో చూడండి భారత్ కోకింగ్ కోల్ ఓపెన్ చేశాను. ఇండివిజువల్ ఇన్వెస్టర్ అంటే ఇది కోల్ ఇండియా సబ్సిడరీ అనమాట. అందుకని ఆల్రెడీ ఇన్వెస్టర్ అని అడిగారు, కాదు కాబట్టి ఇన్వెస్టర్ అయితే ఇన్వెస్టర్, కాకపోతే కాదని సెలెక్ట్ చేసుకోవాలి. అప్లై. ఇప్పుడు యూపీఐ ఐడిలో మన యూపీఐ ఐడి వేస్తే సబ్మిట్. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఫోన్పే యూపీఐ ఐడి, ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే అయితే గూగుల్ పేకి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని మనం ఆటోమేటిక్ డెబిట్కి యాక్సెప్ట్ చేస్తే అమౌంట్ హోల్డ్లో చేస్తారు. మనకి షేర్స్ అలాట్ అయితే కనుక అమౌంట్ తీసేసుకుంటారు, లేదంటే సేమ్ యూపీఐ ఐడి ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్కి అమౌంట్ రీఫండ్ చేస్తారు. ఈ ఐపీఓ వచ్చేసి 16వ తారీఖున లిస్టింగ్ అవుతుంది. ఇప్పుడు ఆ కంపెనీ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ కంపెనీ పేరు వచ్చేసి, ఇది కోల్ బిజినెస్ చేస్తారు వీళ్ళు. దీంట్లో 2 రకాల బిజినెస్ చేస్తారు వాళ్ళు. కోకింగ్ కోల్ అంటే హై కార్బన్ ఉంటుందంట, లో యాష్. ప్రాసెస్ ఇది ఎట్లా తయారు చేస్తారంటే, వెన్ హీటెడ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ లేకుండా హీట్ చేస్తే ఇది తయారైద్దంట. ఎక్కువగా దీన్ని స్టీల్, ఐరన్ స్టీల్ ప్రొడక్షన్లో వాడతారు. ఇదే కంపెనీ నాన్ కోకింగ్ కోల్ కూడా తయారు చేస్తుంది. ఇది నార్మల్ కోల్ అనమాట. దీన్ని ఎక్కువగా పవర్ ప్లాంట్స్, సిమెంట్, ఫెర్టిలైజర్స్లో వాడతారు. ఇది ఫ్రెండ్స్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ ఐపీఓ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.